అవి చిన్నప్పటి నుంచి మంగళగిరిలో తిరణాళ్ళు ఉంటాయి. ఏడాదికి 2, 3 సార్లు జరుగుతుంటాయి. ఆ తిరణాళ్ళకి వెళ్ళేది అలవాటు. మా తాతయ్యోళ్ళ ఇంటి ముందు కూడా మెయిన్ రోడ్డు కాబట్టి ఏది నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డు రథంది వెళ్ళే రోడ్డు కాబట్టి అక్కడ వాళ్ళ ఇంటి ముందు కూడా షాపులు 3, 4 పెడతారు. తర్వాత మా మావయ్యోళ్ళు పెట్టడం అదంతా చూశాను. ఈ పెట్టేటటువంటి వాళ్ళు ఇంతని ఆ ఇంటి వాళ్ళకి అద్దిస్తారు. అది పద్ధతి. అట్లాగే తర్వాత కాలంలో గుణదల మేరీమాత నేను స్టోరీలుగా కవర్ చేసినప్పుడు వివిధ ప్రదేశాల్లో అనేకం చూసా తిరణాలు. అట్లాంటిది ఇప్పుడు కోటప్పకొండ అది కూడా కవర్ చేసాం. ఇప్పుడు కోటప్పకొండలో ఈ స్టాల్స్ రోడ్డు పక్కన పెట్టుకునేటువంటిది ఎంతొస్తది వాళ్ళకి? ఒక 5,000, 10,000, 25,000 అట్లా సంపాదించుకుంటారు వాళ్ళ స్టాలు అంటే షాపుని బట్టి. కానీ ఇప్పుడు వాళ్ళని 5,00,000 కట్టమని అడుగుతున్నారంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. మేము అడిగినంత ఇస్తేనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి, మాకు తెలియకుండా ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తూ ఉంటే పల్నాడు జిల్లా కోటప్పకొండలోని రైతులు దుకాణదారులు నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వ్యవహారంపై ఎమ్మెల్యే చదలవాడిని బాధిత రైతులు కలిసి గోడును వెళ్ళబోసుకోగా తన అనుచరులు చెప్పినట్టు చేయాలని ఆయన చెప్పడంతో రైతులు కోటప్పకొండలో ఆందోళనకు దిగారు. టీడీపీ జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఈ నెల 15 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ళకి లక్షల మంది తరలిస్తారు. యాత్రికుల కోసం కొండ దిగున ఇతర జాతర జరిగే ప్రదేశంలో దుకాణాలు వినోదం కోసం జైంట్ వీలు వంటి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. తమ భూముల్లో దుకాణాలు పెట్టుకున్నందుకు వ్యాపారుల నుంచి రైతులు కొంత మొత్తాన్ని అద్దె రూపంలో వసూలు చేసుకుంటారు. ఈ మొత్తంలోనే కొంత గ్రామ పంచాయతీకి పన్నుగా చెల్లించేవాడు. అయితే 2 ఏళ్లుగా తిరణాల్లో నిర్వహించే దుకాణాల మీద టీడీపీ నాయకులు కనబడింది. ఎమ్మెల్యే అనుచరుడు తెలుగు యువత నాయకుడు నాగూర్ మీరా గతేడాది దుకాణదారులు జైంట్ వీల్ నిర్వాహకుల నుంచి 5 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాది కూడా 5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి జైంట్ వీల్ నిర్వాహకులు సామాగ్రితో కొందరు చేరుకోగా నాగూర్ మీరా అనుచరులు అడ్డుకోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మా భూమిలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని మీకెందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు నిలదీశారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మాకు డబ్బులు ఇవ్వాల్సిందని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. దీంతో రైతులంతా ఎమ్మెల్యే చదలవాడిని కలిసి గోడు వెళ్ళబోసుకోగా నాగూర్ మీరా చెప్పినట్టు చేయాలని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో చేసేది లేక రైతులంతా కోటప్పకొండకు చేరుకుని జాతర జరిగే స్థలంలో ఆందోళనకు దిగారు. టీడీపీ జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. మేమంతా టీడీపీ జనసేన అభిమానులమే, టీడీపీ కూటమి విజయం కోసం కృషి చేసిన మాకే ఇలా అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదేం దరిద్రం అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుంది అధికార పక్షం ఇక్కడ. రెండోది ఆ నాగూర్ మీరా అనేటటువంటిది ఆ పేరులోనే వేరే కనబడుతుంది. వాళ్ళెవరికో అప్పచెప్పడం ఏంటి? అసలు ఈ డబ్బులు వసూలు చేసుకునే తతంగం ఏంటి? కనీసం ఈనాడు జ్యోతి వార్త కూడా రాయలేదన్నమాట.